నమస్తే, వెల్కమ్ టు 10 Max. తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అందుకే టాలీవుడ్ నుంచి ఏ సినిమా వస్తున్నా పాన్ ఇండియా ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. అది కాక ఇప్పటికే మన సినిమాలు బాలీవుడ్లో కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న హరిహర వీరమల్లు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతుందా? నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతుందా? పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాతగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ ఫోక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు సూపర్ స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేకాదు మార్చి 28న సినిమా రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ కూడా చేసింది టీం. సినిమా రిలీజ్ అవుతుందన్న ఆనందం కంటే పాన్ ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందన్న ఆనందం ఎక్కువగా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో. అదీ కాక లేటెస్ట్ గా నిర్మాత రత్నం చేసిన కామెంట్స్ తో హరిహర వీరమల్లు పాన్ ఇండియా రిలీజ్ పై ఇంకాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా వైడ్ గా సినిమా రిలీజ్ అవుతోంది. నేషనల్ వైడ్ గా పాలిటిక్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ తన చరిష్మాని నేషనల్ లెవెల్లో చూపిస్తాడు అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. అంతేకాదు నిర్మాత రత్నం కూడా పాన్ ఇండియా లెవెల్లో ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ అంటున్నారు. ఈ మధ్య తెలుగు నేటివిటీతో చేసిన చాలా సినిమాలు బాలీవుడ్ లో హిట్ అయ్యాయి కాబట్టి బాలీవుడ్ లో కూడా హరిహర వీరమల్లు సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు రత్నం. ఇప్పటికే స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాల కలెక్షన్ల టార్గెట్ 1000 కోట్లకు పైనే కావడం, మినిమం 500 కోట్లు కావడంతో హరిహర వీరమల్లుకి పాన్ ఇండియా టార్గెట్ గట్టిగానే కనిపిస్తోంది. హరిహర వీరమల్లు దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా గ్రాండియర్ తో పాటు స్టార్ క్యాస్ట్ కూడా పాన్ ఇండియా వైడ్ గా సినిమా సక్సెస్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఇస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిన సన్నీ డియోల్ విలన్ గా ఆ మార్కెట్ ని క్యాప్చర్ చేయగలరు అని టాక్. అటు క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్ కి తోడు పవన్ కళ్యాణ్ క్రేజ్, మేకింగ్ వాల్యూస్, నిర్మాత నమ్మకం అన్ని కలిపి హరిహర వీరమల్లు పాన్ ఇండియా టార్గెట్స్ ని రీచ్ అవుతుందో లేదో చూడాలి. అల్లు అర్జున్ తండేల్ ఈవెంట్ కి రాలేకపోవటానికి కారణాలు రకరకాలు చెప్పినా అసలు సీన్ వేరే ఉందంటూ చర్చ జరుగుతోంది. అసలు వచ్చే ఉద్దేశమే లేకపోతే ఈవెంట్ ఫిక్స్ చేయడం ఎందుకని కొంతమంది అంటుంటే, త్రివిక్రమ్ కోసమే ఈవెంట్ కి రాలేదంటున్నారు కొంతమంది. అసలు బన్నీ రాకపోవటం వెనుక రీజన్ ఏంటి? తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేద్దామనుకున్నారు మేకర్స్. చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ ని అనౌన్స్ చేశారు. పోయిన శనివారం జరగాల్సిన ఈవెంట్ సండేకి పోస్ట్ పోన్ చేసి ఫిక్స్ చేశారు. అంతేకాదు నార్మల్ గా ఉన్న తండేల్ బజ్ బన్నీ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని, బన్నీ ఏం మాట్లాడతారో విందామని చాలా వెయిట్ చేశారు ఫ్యాన్స్. అయితే సీన్ రివర్స్ అయింది. అసలు అల్లు అర్జున్ ఈవెంట్ కే రాకుండా డుమ్మా కొట్టారు. బన్నీ రాకపోవడం వెనుక కారణాలు ఎన్నున్నా ప్రస్తుతం ఒకటి మాత్రం బాగా హాట్ టాపిక్ అవుతోంది. బన్నీ వస్తారని అనుకున్నాము. సివియర్ గ్యాస్ట్రైటిస్ తోటి ఎక్కడో ఫారిన్ నుంచి వచ్చాడు. సివియర్ గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతూ ఇవాళ రాలేకపోయాడు. అది తన మాటగా చెప్పమన్నాడు. బన్నీకి హెల్త్ బాలేదని అల్లు అరవింద్ ఈవెంట్లో చెప్పారు. అయితే నిజంగానే బాలేదా లేక వేరే కారణాల వల్ల ఈవెంట్ ఎగ్గొట్టారా అన్న టాక్ నడుస్తోంది. సినిమా బన్నీకి నచ్చలేదని, నచ్చని సినిమాకి ప్రమోషన్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది అంటుంటే అదంతా అబద్ధం, అసలు లుక్ ఎక్కడ రివీల్ అవుతుందో అని బన్నీ ఈవెంట్ కి రాలేదన్న టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి షూటింగ్ ఈ నెల నుంచి స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే పుష్ప 2 తర్వాత హెయిర్ కట్ చేంజ్ చేసుకుని నార్మల్ లుక్ లోకి వచ్చిన బన్నీ త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్న కార్తికేయుడి లుక్ మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే ఫారిన్ వెళ్లి కొన్ని లుక్స్ ట్రై చేశారని తెలుస్తోంది. దేవతల సేనానిగా, శివపార్వతుల కొడుకుగా, కార్తికేయుడిగా అల్లు అర్జున్ కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ లుక్ మేకోవర్ తోనే ఉన్న బన్నీ మళ్లీ ఈవెంట్ కి వస్తే లుక్ రివీల్ అవుతుందని, అందుకే ఈవెంట్ కి రాలేదని తెలుస్తోంది. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాని ఈ నెలలోనే షూట్ చేయబోతున్నారు త్రివిక్రమ్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ జాయిన్ అవ్వబోతున్నారని తెలుస్తోంది. కథ కోసం కుస్తీ పడుతున్నారు డైరెక్టర్లు. అసలే ఎంత బాగా రాసినా ఫ్లాప్ అవుతున్నాయి ఈ మధ్య సినిమాలు. అందుకే ఇంకా పకడ్బందీగా పక్కాగా స్క్రిప్ట్ రాసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న ఆ డైరెక్టర్లెవరో ఈసారి స్టార్ హీరోలకి ఎలా అయినా పెద్ద హిట్ ఇవ్వాలని కథ మీదే నెలలు టైం స్పెండ్ చేస్తున్న ఆ దర్శకులెవరో చూద్దాం.
సినిమాలో ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నా, ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినా, పాన్ ఇండియా ప్రమోషన్లు చేసినా అందులో కథ ఉండాలి, ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేసే ఎమోషన్ ఉండాలి. అప్పుడే సినిమా హిట్ అవుతుంది. అందుకే ఆ పనిలోనే ఉన్నారు డైరెక్టర్లు. స్పెషల్లీ నాగాస్విన్ కల్కి 2 స్టోరీతో ఫుల్ బిజీగా ఉన్నారు. కల్కి 1000 కోట్ల సక్సెస్ కొట్టడంతో కల్కి 2కి ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేసి ఇంకా పెద్ద హిట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దేవరతో తన టార్గెట్ ని రీచ్ కాలేకపోయిన కొరటాల శివ కమర్షియల్ గా, ఫ్యాన్స్ పరంగా ఈసారి దేవరా 2కి ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అందుకే ఎన్టీఆర్ తో చేస్తున్న దేవరా 2 స్క్రిప్ట్ మీద కుస్తీ పడుతున్నారు. నిజానికి దేవరా టైంలో స్క్రిప్ట్ విషయంలో బాగా కరెక్షన్లు జరిగాయి. 2-3 వెర్షన్లు రాయడం, కరెక్షన్లు చేయడం జరగడంతో సినిమా లేట్ అయింది. ఈసారి అలాంటివి జరగకుండా స్క్రిప్ట్ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు కొరటాల. స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న మరో డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్తో ప్రభాస్ కి 1000 కోట్ల కంబ్యాక్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఈసారి అంతకు మించి హై ఇచ్చే ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నారు. శౌర్యాంగ పర్వాన్ని ఇంకా ఏ రేంజ్ లో తెరకెక్కించాలా, ఇంకా ఏ రేంజ్ లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలా అని ఆలోచిస్తూ స్క్రిప్ట్ ని ఇంకా చెక్కే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. దసరా తర్వాత నుంచి తన సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు నాని. నానికి అప్పటి వరకు ఉన్న ఇమేజ్ ని కంప్లీట్ గా మార్చేసిన సినిమా దసరా. దసరాని ఆ రేంజ్ లో సాలిడ్ యాక్షన్ తో తెరకెక్కించారు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పారడైజ్ కూడా అదే రేంజ్ సక్సెస్ ని అందుకోవడానికి ఏం ఎలిమెంట్స్ కావాలో వాటిని యాడ్ చేసే పనిలో స్క్రిప్ట్ చెక్కుతూ ఉన్నారు శ్రీకాంత్ ఓదెల. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండకి ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. ఈ 3 సినిమాల డైరెక్టర్లకి ఇప్పుడు ఒకటే టాస్క్. విజయ్ ని ఫ్లాప్ల నుంచి బయటపడేసే రేంజ్ లో సాలిడ్ స్టోరీ కావాలి. ఆ స్టోరీని సెట్ చేసే పనిలోనే ఉన్నారు అందరూ. ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. మిగిలిన సినిమాల డైరెక్టర్లు రాహుల్ సాంక్రత్యన్, రవికిరణ్ కోలా విజయ్ దేవరకొండని కొత్తగా చూపించడానికి కావలసిన కథకి ఫైనల్ టచ్అప్స్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెలలో పెద్ద సినిమాలేం థియేటర్లోకి రావటం లేదు. స్టార్ హీరోలు ఎలాగూ రారు కాబట్టి చిన్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. పెద్ద సినిమాలు థియేటర్లోకి రాకపోయినా ఓటీటీలో మాత్రం స్టార్ ఫెస్ట్ రెడీ అవుతోంది. మరి ఈ నెలలో ఓటీటీలోకి వస్తున్న పెద్ద సినిమాలేంటి, ఎప్పుడు స్ట్రీమ్ అవుతున్నాయో చూసేద్దాం. ఈ నెలలో స్టార్ మూవీస్ థియేటర్లోకొచ్చే ఛాన్స్ లేదు. చిన్న సినిమాలు చూసి సరిపెట్టుకోవాల్సిందే అని అనుకుంటున్న టైంలో ఓటీటీలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. స్పెషల్లీ ఈ వారం 7 నుంచి గేమ్ చేంజర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ రోల్స్ లో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో 7వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెద్ద సినిమాలు లేని లోటు తీర్చడానికొస్తున్న మరో హీరో బాలకృష్ణ. ఈ వారం తెలుగులో తండెల్ తప్ప స్టార్ హీరో సినిమాలేం లేవు. కానీ ఓటీటీలో మాత్రం బాలయ్య ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన డాకు మహారాజ్ మూవీ ఈ నెల 9న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సంవత్సరం తెలుగులో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా వాటిలో ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసి అందరినీ ఆకట్టుకున్న సినిమా సంక్రాంతికొస్తున్నాం. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇంకా సక్సెస్ఫుల్ రన్ కంటిన్యూ చేస్తోంది. అయినా సరే ఓటీటీ ఆడియన్స్ కోసం ఈ నెలలోనే G5లో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ, మోస్ట్ హ్యాపెనింగ్ హీరో మూవీ అయిన మార్కో ఓటీటీలోకొస్తోంది. నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తో భారీ యాక్షన్ మూవీగా రిలీజ్ అయిన మార్కో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హిట్ అందుకుంది. ఉన్ని ముకుందన్ హీరోగా చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్కో ఫిబ్రవరి 14న సోనీ లీవ్ లో స్ట్రీమ్ కాబోతోంది. మలయాళంలోనే కాదు, ఈ క్రేజీ మూవీ హిందీలో కూడా సాలిడ్ హిట్ అందుకుంది. మరో మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ సినిమా కూడా ఈ నెలలోనే ఓటీటీలోకొస్తోంది. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకునే మోహన్ లాల్ బెరోజ్ అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేశారు. విజువల్ గ్రాండియర్ తో ఫిక్షన్ థ్రిల్లర్ గా 3Dలో థియేటర్లోకొచ్చి మంచి టాక్ సంపాదించుకుంది బెరోజ్. ఇప్పుడు ఈ సూపర్ స్టార్ మూవీ బెరోజ్ ఈ నెలలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఇలా పెద్ద స్టార్లు సినిమాలు థియేటర్లలోకి రాకపోయినా ఓటీటీలు మాత్రం స్టార్ మూవీస్ తో ఈ నెలలో ఆడియన్స్ ని ఫుల్ ఎంగేజ్ చేయబోతున్నాయి. బుకింగ్ స్టార్ట్ చేసేసిన తండేల్, కాంట్రవర్సీ వెబ్ సిరీస్ కి సీక్వెల్ చేస్తున్న వెంకటేష్, ట్రయల్ డేట్ ఇచ్చిన లైలా,
సూపర్ సుబ్బుగా సందీప్ కిషన్, లేడీ డాన్ గా కీర్తి సురేష్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న తండెల్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేసేసింది. వెంకటేష్, రానా లీడ్ రోల్స్ లో అప్పట్లో కాంట్రవర్సీస్ కి, సెన్సేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రానా నాయుడు సిరీస్ కి సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. విశ్వక్సేన్ 2 డిఫరెంట్ గెటప్స్ లో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిన లైలా మూవీ ట్రైలర్ ఈ నెల 6న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు విశ్వక్. ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ ఓటీటీలోకి చేశారు. నెట్ఫ్లిక్స్ ఫస్ట్ ఓటీటీ సిరీస్ అయిన సూపర్ సుబ్బులో లీడ్ రోల్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ లేడీ డాన్ రోల్లో నెట్ఫ్లిక్స్ యష్ రాజ్ కంబైన్డ్ ప్రొడక్షన్స్ లో నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయబోతున్న అక్క వెబ్ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ అయింది. చిరంజీవి ఫోటో వైరల్ అవుతోంది. ఆఫీసులో అభిలాష సినిమాలో ఇంటెన్స్ లుక్ లో ఉన్న చిరంజీవి ఫోటోని ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నారు సందీప్ రెడ్డి. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. శేఖర్ కమ్ల బర్త్డే సందర్భంగా విశేష్ పోస్ట్ వేసింది టీం. నాగార్జున, ధనుష్, రష్మిక లీడ్ రోల్స్ లో కుబేర మూవీని డైరెక్ట్ చేస్తున్నారు శేఖర్ కమ్ముల. వికీ కౌశల్, రష్మిక లీడ్ రోల్స్ లో ఈ నెల 14న థియేటర్లలోకి వస్తున్న చావా మూవీ నుంచి పృథ్వీ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసింది టీం. జీడి నరసింహ నిర్మాణ దర్శకత్వంలో గాయత్రి గుప్తా, గణేష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భవానీ వార్డ్ 1997 మూవీ ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. Bye bye.